యూట్యూబ్ ఫేస్బుక్ ఆ గ్రాము ఈ గ్రామని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు విమానం ముచ్చట్లే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. అక్కడ అట్లయింది ఇక్కడ ఇట్లయింది, వాళ్ళు అట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు, గిరే ముచ్చట. మరి ఒక్కసారి లోకం మీద ఏమేం నడుస్తుందో అట్లా పోయి చూసేద్దాం పాన్లే. ఇక ఇక్కడ కానొస్తున్నాడు కదా ఈ పిల్లగాడే ఆర్యను. ఏం చేసి ఫేమస్ అయ్యిండు, టీవీలకు ఎక్కిండు అనుకుంటారా? మొన్న అహ్మదాబాద్ లో విమానం కూలిపడేటప్పుడు ఇంటి మీద ఊకొని సెల్ ఫోన్ లో వీడియో తీసిండు. ఈ ఆర్యన్ తమ్ముడు తీసిన వీడియో చేయబట్టే గా విమానం ఎట్లా కూలింది ఏం కథ అనేది దునియా అంతటికి ఎరకయింది. విమానాల స్టేషన్ పక్క పోంచే ఉంటదట గీ పొలగాని ఇల్లు. 11వ తరగతి చదువుతాడట. మొన్న విమానం కూలిపడ్డ నాడు ఇంటికాడనే ఉన్నాడట. అరే విమానం మస్తు కిందికేంచిపోతాంది, ఇది వరకు ఎప్పుడు గిట్లా పోలేదు కదా అని కిందున్నోడు దబదబ మీది కురికి మరీ వీడియో తీసిండాట. కిందికేంచి విమానం అట్లట్లట్లా గాలిలోకి ఎగిరిపోతుంది కావచ్చు అనుకున్నాడట. కానీ అంతల్నే దబిల్లున కూలిపడేటాలకు ఓ కొడుకో అని ఆగమాగం కిందికి మీది కురుకులాడిండట. ఇప్పటికీ గా విమానం కండ్ల ముంగట్నే కదులుతాంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఈ ఆర్యాన్ తమ్ముడు తీసిన విమానం వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యింది. విమానం ఎట్టెట్ట కూలిందని కనిపెట్టేందుకు ఆఫీసర్లు కూడా గదే వీడియోను చూస్తాన్రట. ఇప్పుడు ఇగిదిట్లుంటే మరి దేశంలో విమానాలకు ఏమైతుందో ఏమో కానీ తాపకో విమానానికి రిపేర్లు వస్తున్నాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలోనే ఏమో ఖరాబ్ అయితే ఎమ్మటే దాన్ని వెనకకు మలుపుకొని పోయినరాట. అటు గువాహటికేంచి కోల్కతా పోనీకి తయారైన ఓ విమానంలో మీదికి ఎగిరే టైంకు రిపేర్ వచ్చి 18 గంటల ఆలస్యం అయిందట. హజ్ యాత్రికులతోని లక్నో విమానాల స్టేషన్కి వచ్చిన సౌదీ విమానం గిట్ల భూమి మీద దిగంగానే టైర్లకేంచి పొగలు వచ్చినాయట. ఓయ్ గిట్ల విమానాలకు రిపేర్లే అవుతున్నాయి. ఏమైతుందో ఏమో తెలియక పబ్లిక్ ఆగమాగం అవుతుండ్రు.